వెల్కమ్ బ్యాక్. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ టీఆర్ఎస్ లో జాయిన్ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. మనం సర్వే చేయించినాం. టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు గెలుస్తుందని చెప్పి సర్వే వచ్చింది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటించినారు, గతంలో నరేంద్ర మోడీ గారికి 39% ఉండే దేశంలో ఇప్పుడు 46% అయిందని వాళ్ళు చెప్పినారు. అదే బండారు దత్తాత్రేయ గారు ఏమంటాడు, మీ సర్వే తప్పు, బోగస్ అంటాడు. మరి మీ సర్వే తప్పు అవుతుందా, బోగస్ అవుతుందా? మరి మాది బోగస్ అని మీరు కూడా బోగసే కావాలి కదా. అంటే సర్వేలు బోగస్ అంటే మరి మీ సర్వే కూడా బోగస్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి సర్వేలు బోగస్ కావు, మన దామాకులు బోగస్ ఉన్నాయి. వాస్తవం ఏంటంటే వాస్తవాలను జీర్ణించుకునే పరిస్థితిలో అవి మనకు అరుగుతలేవు, డైజెస్ట్ అవుతలేవు. కారణం ఏంటంటే ఫ్యాక్ట్స్ అట్లే ఉంటాయి, చాలా కఠినంగానే ఉంటాయి. ప్రజలు కూడా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటారు. మనకు శశబిశలు ఉంటాయి. హైదరాబాద్లో మన కడుపులలో గ్యాస్ ఉంటుంది, కానీ కింద ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మాన్ని, న్యాయాన్ని అనుసరించి ఉంటారు. డెఫినెట్గా న్యాయం బట్టిపోతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీకు ఎందుకేనండి ఓటు ఈ రాష్ట్రంలో? నాకు అర్థం కాదు. ఏం చెప్పి మీరు ఓట్లు అడతారు? ఇలా మీరు కొత్తగా చూడని పార్టీ, ఒక 60 ఏళ్ళు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించారు మీరు. ఇలా మీరు కొత్తగా ఏకదం స్వర్గంకి వెళ్ళి ఏమైనా ఊరిపడరా, దిగిపడరా? ప్రజలకు తెలియని వల్ల మీ పరిపాలన చూడలేదా, మీ పద్ధతి చూడలేదా, మీ కాలంలో ఏం జరిగిందో తెలియదా? ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి రైతాంగానికి ఒక్కటే ఒక ముచ్చట చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇదే కాంగ్రెస్ తెలుగుదేశం రెండు పార్టీలు కూడా కరెంటు కోసం 30 ఏళ్ళు ఏడిపించింది ఈ రాష్ట్రాన్ని, ప్రజలను, రైతులను కావచ్చు, పారిశ్రామికవేత్తలను కావచ్చు, చదువుకునే విద్యార్థులను కావచ్చు. ట్రాన్స్ఫార్మర్లు కారిపోయి, మోటార్లు కారిపోయి, బోర్లు ఎండిపోయి, నీళ్లు రాక, పంటలు పండక, రాత్రి పోయి కరెంట్లు పెట్టి చచ్చిపోయిన జనాలు షాకులు కొట్టి. ఈరోజు ఒక అద్భుతమైన పద్ధతిలో ఎవరు ఊహకందకుండా 6 నెలల్లోనే దాన్ని సరిచేసి ఇండియాలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి హై క్వాలిటీ పవర్ని సప్లై చేస్తూ ఉన్నాం. మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతలేవు, సబ్స్టేషన్లు ఆగిపోతలేవు, బ్రహ్మాండంగా నిరంతరాయంగా కరెంట్ వస్తూ ఉంది. ఈ ఒక్క పాయింట్ చాలదానండి మీ పనితీరుకు, మా పనితీరు ఎట్లా ఉంటుందని ఒకసారి గమనించాలి. ఇసుక ఉంటుంది కదా, శాండ్ మైనింగ్ అంటే మనం ఇసుక, నదులలో వాగులలో దొరికేటువంటి ఇసుక మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడే నాటికి 22 కోట్ల ఆదాయం ఉండిందండి. ఆ 22 కోట్ల ఆదాయం 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకింత తగ్గి మీ పార్టీ నాయకులు అక్రమంగా దందాలు చేసి దోపిడీలాగా చేస్తే చివరికి 5 లక్షలకు పడిపోయిందండి. 22 కోట్లు ఒక సంవత్సరానికి ఉన్న ఆదాయం 5 లక్షలకు పడిపోయింది. 5 లక్షల కోట్లు కాదు, సారీ. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 15-16 సంవత్సరంలో ఒక ఇసుక మీద నేను చెప్పేది, మీ సర్కారులో, మీ హయాంలో సంవత్సరానికి 5 లక్షలు వస్తే మేము నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని దందాలని బంద్ చేసి స్మగ్లర్లను అరికట్టి మేము చేస్తే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 2015-16లో 370 కోట్ల రూపాయలండి. 5 లక్షల నుంచి 370 కోట్ల పోయింది. దాని తర్వాత ఇంకెన్ని చర్యలు తీసుకుంటే ఈ సంవత్సరం, గత సంవత్సరం 2016-17లో 432 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 5 లక్షల నుంచి 432 కోట్లకు ఆదాయం పోయింది. అంటే ఎంత నిబద్ధతతోని, ఎంత సిన్సియారిటీతోని, ఎంత నిజాయితీతో పనిచేస్తే సాధ్యమైందండి. ఇంకా ఈ సంవత్సరం 650 కోట్ల పోతా ఉన్నారు వాళ్ళు. అంటే అంత కఠినంగా పనిచేస్తూ ఉన్నారు, అంత నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు. ఈ తేడా అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ కాలంలో ఇసుక ఎవరు దోచుకున్నారు, ఎవరు 400 కోట్లు మీరే తిన్నారు. ఈరోజు ప్రభుత్వ ఖజానాకు వస్తున్నది రిటర్న్ అయ్యి 1000 రూపాయల పెన్షన్ రూపంలో, 1500 పెన్షన్ రూపంలో ప్రజలకు తిరిగి పోతా ఉన్నది. ఇండియాలో స్వాతంత్రం వచ్చిన నుంచి నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. నేను ఒక స్కీమ్ ప్రకటించిన, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతా ఉన్నది. బ్రహ్మాండమైన వాటర్ తెలంగాణ అంతా కూడా అద్భుతంగా వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తూ ఉన్నాం. 2-2.5 సంవత్సరాలలో అన్ని కూడా చాలా బాగా జరిగిపోయేటువంటి పరిస్థితి మీ ముందుకు రాబోతా ఉన్నది. అదేవిధంగా అనేక ప్రాజెక్ట్ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినటువంటి గతంలో
వదిలిపెట్టినటువంటి సదర్ మాటు పాత ప్రాజెక్టును బాగు చేయడం కానీ ఇంకా దాన్ని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయడం కానీ ఆల్రెడీ శాంక్షన్ చేసినాం. శరవేగంతో పని జరుగుతూ ఉంది. 30-40 ఏళ్ళు ఎవరినైతే మిమ్మల్ని మోసగిచ్చి లోయర్ పెనుగంగ ప్రాజెక్టు చెప్పినారో ఇలా జోగురామన్న గారి ఆధ్వర్యంలో రాబోయే 1.5 years కంప్లీట్ అయిపోయి ప్రజలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి రాబోతా ఉన్నది. ఇటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. నిజాయితీని పనిచేస్తూ ఉన్నాం. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి మంచి పనులు చేస్తూ ఉన్నాం. చివరికి ప్రభుత్వ సంక్షేమంలో ఎంత దూరం పోయిందంటే మీరు ఏదైనా పట్టించుకున్నారా? యాదవ సోదరుల గురించి మాట్లాడినరా? చేపలు పట్టే వాళ్ళ గురించి మాట్లాడినరా? మత్స్యకారుల గురించి ఆలోచన చేసినరా? చేనేత కార్మికులకు 50% సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఎప్పుడైనా ఆలోచించరా? ఈరోజు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సిరిసిల్లలో, పోచంపల్లిలో, దుబ్బాకలో ఇంకా అనేక ప్రాంతాలలో వందలాది మంది చేనేత కార్మికులు చచ్చిపోతే మీరు ఆంధ్ర నాయక్ తొత్తులో ఉండి నోరు మూసారు తప్ప ఆంధ్ర ముఖ్యమంత్రితో మీరేనాడు కొట్లాడలే, వాళ్ళకి లాభం చేయలే. కానీ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చేనేత కార్మికులందరికీ 50% సబ్సిడీ మీద నూలు సప్లై చేయబోతా ఉన్నాం. రంగులు రసాయనాలు సప్లై చేయబోతా ఉన్నాం. వాళ్ళు అమ్ముకోంగా పోయిన మిగిలినటువంటి బట్ట ఎన్ని లక్షల మీటర్లు ఉన్నా సరే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాం. వాళ్ళకి ఆర్డర్ కూడా ఇచ్చినాం. ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు చేయలేరు. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, అంగన్వాడీ వర్కర్లను మీరు ఎప్పుడైనా మనుషులాగా చూసినారండి? మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వాళ్ళని మనుషులాగా గుర్తించారా? ఇలా 50-60 వేల మంది ఉంటారు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు కలిసి. మీ హయాంలో, మీ రాజ్యంలో వాళ్ళకు 4,200 రూపాయల జీతం ఇస్తే ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10,500 రూపాయల జీతం ఇస్తా ఉంది. ఇలా అంగన్వాడీ వర్కర్లు మీకు ఓటేస్తారా, మాకు ఓటేస్తారా? ఎవరికేయాలి ఓటు? అదేవిధంగా గ్రామాలలో పనిచేసే మస్కూరీ ఉంటారు, వీఆర్ఏలు, వాళ్ళకి మీరు చాలా తక్కువ జీతం ఇచ్చినారు. ఇలా మేము 10,500 రూపాయల జీతం ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలండి? మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? వాళ్ళు మీరు వాళ్ళకి సబ్బు పెట్టినని మీకు ఓటే అన్న వాళ్ళు ఏం సంతోషంలో వేయాలి? కరెంటు డిపార్ట్మెంట్లో మీకు తెలుసు, నేను చిన్న ఉన్నప్పుడు నేను చూస్తా ఉన్నా వాళ్ళని ఎన్ఎంఆర్ అని పిలిచేది. వాళ్ళ గురించి ఎన్నడూ పడుచుకోలేదు మీ జీవితంలో. వాళ్ళు అవుట్ సోర్స్ కార్మికులుగా ఉన్నారు, సగం కడుపు దీన్ని పనిచేస్తూ ఉన్నారు. 25,000 మందిని వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఈరోజు బ్రహ్మాండమైన జీతాలు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఎన్నడూ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయలే. వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలా? ఇలా 24,000 మంది హోమ్ గార్డులు, మీరు ఎన్నడూ కూడా వాళ్ళని చూడలే. మీ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను తెలంగాణ ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు నేను ఒక సభలో ఒక మాట చెప్పిన, 3,000 రూపాయల జీతం ఇస్తా ఉన్నారు హోంగార్డులకు. ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు లేబర్ కేసు పెట్టద్దు, మినిమం వేజ్ యాక్ట్ కింద ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు కేసు పెట్టద్దని నేను సభలో చెప్తే తెల్లారి అగమేఘాల మీద ఫైల్ తెప్పించి దాన్ని 6,000 రూపాయలు చేసినారు. ఆ తర్వాత 8,000-9,000 చేసినారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 12,000 రూపాయలు చేసినాం. ఇప్పుడు ఆ 24,000 మంది హోంగార్డును కూడా మేము పర్మనెంట్ ఎంప్లాయీ చేయబోతా ఉన్నాం. అది పోలీస్ అధికారులు దాన్ని ఫైనల్ తీసుకొస్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజులలోనే వాళ్ళకు కూడా నేను తీపి కబురు చెప్పబోతా ఉన్నాను. మరి ఇలా హోంగార్డులు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా, మీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా, మీ టీడీపీ సపోర్ట్ చేస్తారా? ఎవరైనా చేయాలా? ఇట్లా అనేకమైన మంది ఐకేపీ వాళ్ళు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎవరినైతే మీరు మనుషుల కింద కూడా చూడలేదో మేము వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి గౌరవించి మానవత్వంతో వాళ్ళ శాలరీస్ పెంచుతా ఉన్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణకు నీళ్లు తెచ్చే ప్రయత్నం ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. దాన్నంతా కూడా మీరు అడ్డుకుంటా ఉన్నారు. 111 సీట్లు మాకు ఇలా వచ్చే పరిస్థితి ప్రజలు చెప్తున్నారంటే డెఫినెట్గా దట్ ఈస్ ఏ పాజిటివ్ సైన్, నాట్ ఏ నెగిటివ్ సైన్. ప్రజలు పాజిటివ్గా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విశ్వ ప్రయత్నం చేసి ఇరిగేషన్ మినిస్టర్ పోయి ప్రాజెక్టుల కాడ పండుకొని, ఆయా జిల్లా నాయకులు పోయి ప్రాజెక్టుల కాడ పండుకొని ఇలా రాత్రింబవళ్ళు పనిచేపించి 3 షిఫ్ట్లు పనిచేపించి నీళ్లు తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని దయచేసి మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి. మొన్న ఇదే నెలలో, మే నెలలో గోలివాడ అని ఒక ఊరున్నదండి కరీంనగర్లో. కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా అనే బ్యారేజ్ల ద్వారా నీళ్లు తెచ్చి ఎల్లంపల్లిలో వేసి ఎల్లంపల్లి నుంచి పైకి తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికి అవసరం అక్కడ తీసుకుంటా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి కూడా నింపుకోబోతా ఉన్నాం. ఆ విధంగా బ్రహ్మాండంగా అసలు ఆ గోదావరి అంతా కూడా ఒక 100 టీఎంసీల నీళ్లతోని 160 కిలోమీటర్ల గోదావరి ఎప్పుడు కూడా జలకలతోని 365 రోజులు నది నిండా నీళ్లే ఉంటాయి. అంత గొప్ప ప్రాజెక్ట్ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక 20-25 లక్షలకు ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును, కడెం ఆయకట్టును, మీ గూడెం లిఫ్ట్ను, ఇంకా ఉన్నటువంటి ప్రాజెక్టులను కంప్లీట్గా స్టెబిలైజ్ చేసి 2 పంటలు పండించే దిశగా ఇలా ప్రయత్నం చేసే ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దాని మీద
15 రోజులండి, 15 రోజులలో 4 సార్లు కోర్టుకు పోయినండి కాంగ్రెస్ పార్టీ. ఏం కావాలి వాళ్ళకు? స్టే కావాలంట. స్టే. ఎస్వి పట్టణ ఒక జడ్జి గారి దగ్గర వచ్చింది. వారు చివాట్లు పెట్టిన న్యాయమూర్తి గారు, మీకు ఇంకో పని లేదా, ప్రాజెక్టుని స్టేలు అడగడమేనా అడిగారు. అభిమానం లేకుండా, సిగ్గు లేకుండా మళ్ళా పోయినారు బెంచ్కి. షమీం అఖ్తర్ గారు న్యాయమూర్తి గారు, వారు చివాట్లు పెట్టినారు, వారు వ్యతిరేకమైన తీర్పిచ్చినారు. ఆ తర్వాత డివిజన్ బెంచ్కి పోయినారు. డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు కూడా అన్నారు, ఇది ఎమర్జెన్సీ ఉంది, మీకు ఇంత ఏం కొంపలంటుకుంటున్నాయి, అయినా వేలాది కోట్లు పెట్టే ప్రాజెక్టులకు స్టేలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు తెలియదా అని చెప్పి వాళ్ళు చివాట్లు పెట్టినారు. అక్కడికైనా కనీసం సిగ్గొచ్చి మానుకోకుండా సుప్రీంకోర్టు పోయిందండి. 15-16 రోజులలో కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడి చెమటలు కొట్టుకుంటూ ఇంత ఎండాకాలంలో మే నెలలో 4 సార్లు కోర్టుకు పోయింది. దేనికోసమండి? కాళేశ్వరం ప్రాజెక్టు మీద స్టే తెచ్చి ఆ పనులు ఆపించడానికి పోయింది. ఎవరి ప్రయోజనం కోసం ఆపుతున్నారండి మీరు? ఏ ప్రజల కోసం ఆపుతున్నారు? ఏ రైతుల కోసం ఆపుతున్నారు? ఇవన్నీ కూడా టీవీలలో వస్తున్నాయి, పేపర్లలో వస్తున్నాయి. మేము ఏదైనా చేసి దీన్ని ఆపాలే, టీఆర్ఎస్ గవర్నమెంట్కి మంచి పేరు రానియద్దు అనే ఒక కుటిలమైనటువంటి కుచితమైనటువంటి బుద్ధితోని తెలంగాణ లాంటి రాష్ట్రానికి, అనేక కరువు బాధలు పడుతున్న రాష్ట్రానికి నీళ్లు రాకుండా అడ్డుకునేటువంటి మీ కుటిల ప్రయత్నాలను మీడియా బయట పెడతా ఉంది. న్యాయమూర్తులు మిమ్మల్ని చివాట్లు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి పోతా ఉన్నాయి. కాబట్టే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళకి వేయకూడదు ఓట్లు అని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పినారు. ఆ ప్రకారంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని అది బోగసు, ఇది బోగస్ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీకు మీ మీద ఆత్మవిశ్వాసం బాగుంది కదా, మరి అటువంటిప్పుడు మీరే రాజీనామా చేయండి, పోదాం ఎలక్షన్లకు. మీరు గెలుస్తారా మేము గెలుస్తామో తెలుస్తుంది. మీ మీద మీకు అంత విశ్వాసం ఉంటే, టీఆర్ఎస్ మీద ప్రజల్లో విశ్వాసం పోయిందని మీరు అనుకుంటే మేమెందుకు చేయాలంటే మేము రాజీనామాలు చేసి చాలా తంగ అయిపోయినాం. చాలా చేసినాం మేము, ఇట్లా ఇసిరి పారేసినాం రాజీనామాలు. అంటే టీఆర్ఎస్ నేనే 5-6 సార్లు రాజీనామా చేసిన. ఎన్నిటికి చేసినాం మేము? ఉద్యమం పుట్టించిన నాడు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా, ఎంపీ పదవులకు రాజీనామాలు, రాష్ట్రంలో మా 6 మంత్రులు రాజీనామాలు. ఎన్నిసార్లు చేసినామంటే ఒకసారిగా చాలాసార్లు చేసినాం. ఇసిరి కొట్టినాం మేము ఒకళ్ళ మీద. ఇవాళ మీకు పౌరుషం ఉంటే, మీరు చెప్పేదాన్ని మీకు నమ్మకం ఉంటే, మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది రాజీనామా చేయండి. ఆ సీట్లు మేము గెలుస్తామా మీరు గెలుస్తారో అర్థమవుతుంది, ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది. కానీ అవాకులు చెవాకులు పెరగడం మానుకొని ఇప్పటికైనా సరే మీరు మీ సర్వే మీరు చేసుకోండి, దాని ప్రకారం మీరు పనిచేసుకోండి. మా సర్వే మేము చేసుకున్నాం, మేము ముందుకు పోతాం. మీలాగా మేము పిచ్చిగా లేం, మేము సేవ చేస్తున్నాం, హృదయపూర్వకంగా చేస్తున్నాం, అన్ని వర్గాలకు చేస్తున్నాం. జీవితంలో ఇండియాలో ఏ ప్రభుత్వం ఆలోచించలే. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రైతాంగానికి 8,000 ప్యాకేజ్ ఇస్తామని ఎవరు అనుకూలం మేము చేస్తా ఉన్నాం. ఈరోజు ఆడవాళ్ళు ప్రసవం అయితే గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది ఉండకూడదు, పేద మహిళలు గర్భం వచ్చిన తర్వాత కూలీ పనులకు పోవద్దని వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేసీఆర్ కిట్ అని చెప్పి 2 నెలలకు సరిపోయేటువంటి సబ్బులు అవన్నీ కూడా బ్రహ్మాండంగా చాలా మంది ధనవంతులు వాడే జాన్సన్ కంపెనీకి సంబంధించినటువంటి సోప్స్, ఆయిల్స్ అని కూడా ఇస్తా ఉన్నాం. ఇది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా మీ జీవితంలో? ఎన్నడూ అంత ఆలోచన చేయలే. ఈరోజు ఆ కేసీఆర్ కిట్ పోతే మీ గుండెలలో బాంబులు పడతాయి. జూన్ 3వ తారీఖు నుంచి ఆ పంపిణీ స్టార్ట్ అవుతా ఉంది. అప్పుడు ప్రజలకు మరింత కూడా తెలుస్తుంది, మీకు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి మీరు పోతారని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు చేస్తున్న మాట వాస్తవం కాదా? తవ్వుతున్న మిషన్ కాకతీయ చెరువులు నిజం కాదా? ఆదిలాబాద్ బోతులో చింతల్ బోరి చెరువు కడితే 4,000 ఎకరాల పంట పండింది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? ఈ పెన్షన్లు ఇస్తున్న మాట 38 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్ ఇచ్చే మాట వాస్తవం కాదా? మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిందా? ఈ విధంగా సంక్షేమం విషయంలో కానీ, అనేక ఇతర విషయాలలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కరెంట్ సప్లై చేయడం విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ భగీరథ విషయంలో కానీ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ లాంటి గొప్ప ప్రోగ్రాం విషయంలో కానీ ఎక్కడ దేశంలో లేని విధంగా వీళ్ళ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. కాబట్టే ప్రజానీకం ఈ రోజు ఆ విధమైనటువంటి తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల అవాకులు చెవాకులు మాని మీరు పనిచేసుకోండి. మేము ఇంకో మాట చెప్తా ఉన్నాం, నేను ముందు నుంచి నమ్మే సిద్ధాంతం అది. కడుపు నిండా పనిచేస్తాం, ఎలక్షన్ పోతాం, ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ సర్వీస్ చేద్దాం, సేవ చేస్తాం, లేకపోతే ఇంటికి పోతాం. కానీ మీలాగా పిచ్చి కూతలు మేము కూయడం లేదు. మాకు వస్తేనే అధికారం లెక్క, లేకపోతే తెల్లారే ప్రపంచ యుద్ధం వస్తుంది అనే పిచ్చి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేమంతా మాట్లాడతలేం, మీ వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం. నేను ఇంకొక మాట మీకు మనవి చేస్తున్నా మిత్రులారా, సిద్దిపేటలో నేను ఎమ్మెల్యే అయినా అండి 85లో. ఆడ నాకు కులం లేదు, మతి లేదు, జాతి లేదు.
నేను ఏ కులానికైతే ఉన్నానో ఆ కులానికి సంబంధించి 100 ఓట్లు కూడా ఆ నియోజకవర్గంలో ఉండేవి. నా దగ్గర డబ్బులు లేవు, నేను ధనవంతుని కాదు, నాకు రౌడీజం లేదు. అయినా నేను అక్కడ చేసే పనిని బట్టి మా జిల్లాలో మేము ఇద్దరం ఉన్నామండి. ఇది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. పశ్చిమ మెదక్లో